కానీ బైబిల్ ఏమని తెలుసా? అసలు బాప్తిజం తీసుకునేటప్పుడు నీకు ఉండవలసిన ఒక మంచి లక్షణం అని చెప్పనా? యోధాపతి తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన శక్తి కలిగిన వాడు. నిన్ను పడిపోకుండా బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు తొట్టిల్లో పోకుండా, మరలా లోకంలోకి వెళ్ళిపోకుండా, మరలా పాపంలోకి వెళ్ళిపోకుండా, మరలా లోక ఇచ్చలు నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు నిన్ను మరలా కాపాడి స్థిరపరచుటకు, నిన్ను తొట్టిల్లో పోకుండా కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిన్ను నిలవబెట్టుటకు ఆయన సామర్థ్యం కలిగిన రక్షకుడు, అద్వితీయ శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. విశ్వాసంతో బాప్తిజం తీసుకో. నేను మళ్ళీ సినిమా చూసేస్తానేమో, నేను మరలా తాగేస్తానేమో, మరలా బురదలోకి వెళ్ళిపోతానేమో, మరలా పాపం చేసేస్తానేమో. కాదు కాదు, తొట్టిల్లకుండా కాపాడే దేవుడు ఆయన ఉన్నాడు. ఎలా పడే దమ్ము నీలో ఉండి మనస్సు అంతర్కరణ శుద్ధితో నేను తొట్టిలో పోకూడదు, నన్ను కాపాడుతావా, నా చేయి నీ చేతిలో పెడతాను అని నువ్వు ఆయన అడిగినట్టుగా ఆయన అంటాడు, నేను నిన్ను కాపాడుతా. నువ్వు మరలా పాపంలోకి వెళ్ళిపోకుండా నా మహిమ ఎదురు నిన్ను నిలబెట్టుకునే వరకు నేను నీకు తోడుగా ఉండే శక్తి కలిగిన దేవుణ్ణి. స్తోత్రం చెబుతాం గట్టిగా.